హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్. ఇది చెరువుదారుల గుండా ప్రయాణిస్తున్న వాహనాలు అనుకుంటున్నారా? కాదు కాదు. ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారి పొదిల్లి విశ్వనాథపురంలోని హరిత రెస్టారెంట్ ప్రాంతం నుంచి ఆర్టీసీ డిపో వరకు మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చెరువులను తలపిస్తూ ప్రమాదకర రీతిలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ఈ ప్రాంతాలు. ఒక రకంగా చూస్తే మోకాళ్ళ లోతు నీళ్లు, మధ్య మధ్యలో గుంతలు, వాహనాల నీళ్లు చింది ప్రయాణికులపైన పడటము, ద్విచక్ర వాహనదారులు జారి కింద పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవడం ప్రతిరోజు ఇదే తంతు. చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా కూడా ఈ విధమైనటువంటి జలమయమైపోయి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ అధికారి కూడా వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఎందుకనో పొదిలి అంటే ఇంత చిన్న చూపు. ప్రధాన రహదారి అయినటువంటి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మార్గాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఈ నీరంతా కూడా డ్రైనేజ్ ద్వారా పక్కకి వెళ్ళిపోతుంది. కానీ డ్రైనేజ్ లేకపోవడం వల్ల రోడ్లపైకి నీరు వచ్చి ఇలా ద్విచక్ర వాహనదారులను, అదేవిధంగా పెద్ద పెద్ద వాహనాలు కూడా ఈ గుంతల్లో పడి తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. మరి పొదిలి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఇంత తీవ్ర నిర్లక్ష్యానికి ఎందుకు గురవుతుందో మరి అధికారులు చెప్పాలి, అదేవిధంగా పాలకులు చెప్పాలి.